హలో అందరికీ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మనం కాకరకాయ ఉల్లి కారం ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలామంది కాకరకాయ అంటే చేదు అని ఇష్టపడరు కదా, కానీ ఇది అస్సలు చేదు ఉండదు. దీనికోసం లేతగా ఉండే కాకరకాయలు చిన్నవైనా పెద్దవైనా తీసుకొని, నేనైతే ఒక 6-7 కాకరకాయలు తీసుకుంటున్నాను. వాటి చివర్లు కట్ చేసుకొని పెట్టుకోండి. దీని తర్వాత మనము ఒక గ్రేటర్ తీసుకొని దానిపైన ఉండే చెక్క అంతా తీసేయండి. దీనివల్ల మనకు కాకరకాయ కొంచెం చేదు తగ్గుతుంది, అలాగే త్వరగా ఫ్రై కూడా అయిపోతుంది. దాని తర్వాత 1 ఇంచ్ మందము ఆర్ 1.5 ఇంచ్ మందంతో ఈ కాకరకాయలను కట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మనము ఈ మధ్యలో పార్ట్ని ఇలా మొత్తం తీసేయాలి. ఇలా తీసేయడం వల్ల మనకు కాకరకాయలు వేంపినప్పుడు 2 పక్కల నుంచి ఆయిల్ లోపలికి వెళ్ళి త్వరగా వేగుతాయి మనకు. దీంతో పాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మందంపాటి ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రని వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇందులోకి వేసి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇది కాకరకాయ ఉల్లికారం కాబట్టి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువనే వేయాలి ఇందులోకి. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ వెల్లుల్లిపాయలు ఆనియన్ కలిపి వేసిన తర్వాత మనము ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత కొంచెం చింతపండు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోండి. ఆనియన్స్ ఆల్మోస్ట్ కలర్ మారే టైంకి దీనిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. నూనెతో కాకుండా ఓన్లీ ఆనియన్స్, వెల్లుల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోండి. ఇదే నూనెనే మనం మళ్ళీ వాడుకోవచ్చు. ఈ మిగిలిన నూనెలోకి ఇప్పుడు నల్ల మినపప్పు వేయండి. మీ దగ్గర తెల్లది ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొద్దిగా శనగపప్పు, తర్వాత కొద్దిగా ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోండి ఈ దినుసులన్నిటినీ. దాని తర్వాత మనము వీటిని ఆనియన్స్తో పాటు తీసి పక్కన పెట్టుకోండి. ఈ మిక్చర్ అంతా పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత అదే ఆయిల్లోన మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసి బాగా వేయించండి. అప్పుడప్పుడు తిప్పుకుంటూ మనము బాగా వేయించాలి కాకరకాయల్ని. కావాలంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఉండే ఆయిల్లోకి మళ్ళీ వేయించండి. ఇక్కడ మధ్యలో పాటు తీసేసినందుకు మనకు బాగా ఫ్రై అవుతుంది. ఇక్కడ సాఫ్ట్గా అయ్యేదాకా బాగా వేయించాలి. గట్టిగా ఉంటే చేదు అలానే ఉంటుంది కాబట్టి ఎంతవరకు వేయించాలంటే ఇలా నేను చూపిస్తున్నట్టు కాకరకాయని ఇలా జస్ట్ ఇట్లా అన్నేస్తే కట్ అయిపోయేలాగా వేయించాలి. అంతగా వేయించిన తర్వాత వాటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత మనం ఆల్రెడీ ప్లేట్లో పక్కన పెట్టుకున్న ఆనియన్, మళ్ళీ శనగపప్పు, మినపప్పు, ధనియాలు ఇవన్నిటిని ఉంటాయి కదా, అవంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం వేయండి. అదర్వైజ్ మీ కారంకి సరిపోయినట్టు మీరు యాడ్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా నీళ్ళు వేయకుండా పేస్ట్ లాగా చేసుకోండి. దీన్ని మనము స్టఫింగ్గా యూస్ చేసుకుందాం. ఆల్రెడీ ఫ్రై చేసిన కాకరకాయల్లోకి ఈ పేస్ట్ని మనం స్టఫింగ్గా పెట్టుకోవాలి. మనం 1 ఇంచ్ 1.5 ఇంచ్ సైజ్ కట్ చేసినా కూడా ఇక్కడ కాకరకాయల సైజ్ తగ్గింది ఆయిల్లో ఫ్రై చేసినందుకు. ఇలా స్టఫింగ్ చేసి అంతా పక్కన పెట్టుకొని మిగిలిన మసాలా పేస్ట్ ఏదన్నా ఉంటే అలానే పెట్టుకోండి. మనం దాంతో కలిపి ఫ్రై చేసుకుందాం. అదే మిగిలిన ఆయిల్లోకి మళ్ళీ ఈ స్టఫ్డ్ కాకరకాయలు ఉంటాయి కదా, ఈ కాకరకాయలని వేసి బాగా వేయించండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా మసాలా మాడిపోతుంది. దాని తర్వాత మనము ఆల్రెడీ మిగిలిన ఈ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోండి. అండ్ ఆల్మోస్ట్ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఇలా తుంచుకొని వేసుకోండి. దీనివల్ల కాకరకాయ ఉల్లికారంకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అంతేనండి, చాలా ఈజీగా ఉండే ఈ కాకరకాయ వేపుడు మనకు అస్సలు చేదు ఉండదు. ఇది రైస్ రెసిపీలతో కానీ రోటీ రెసిపీలతో కానీ ఏదైనా బాగుంటుంది. దీని పిల్లలు కూడా చాలా ఇష్టం తింటారు, ఎందుకంటే అస్సలు చేదే ఉండదు. ఇంత ఈజీగా చేసుకునే కాకరకాయ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బుజ్జీస్ వరల్డ్కి. అలానే మీకు ఈ కాకరకాయ రెసిపీని ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ.